సొరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న సైజు సొరకాయ, 5 టమాటాలు, 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీర. సొరకాయ చెక్కు తీసుకొని ఇలా అన్ని ముక్కలుగా తొరుక్కుందాం. స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ తరిగిన ముక్కలన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా వేయటం ద్వారా ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది, రుచిగా ఉంటుంది. ఇలా అన్నీ కలుపుకొని మూత పెట్టండి. 10 నిమిషాల లోపల ఇవి ముక్కలన్నీ మగ్గిపోతాయి. మధ్య మధ్యలో తీసి ముక్కలు బాగా కలగబెడుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. 10 నిమిషాల్లో ముక్కలన్నీ ఇలా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టండి. ముక్కలు చల్లారాక మిక్సీ కచ్చాపచ్చాగా పట్టండి. అలా చేయటం ద్వారా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులతో కొంచెం తిరగమాత వేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసి ఇంగు వేసి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పచ్చడిలో కలుపుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లో బాగుంటుంది. ఈ వీడియో చివరి దాకా వీక్షించినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.